ఐపీఎల్ 2024 చివరి అంకానికి చేరుకుంది. మొదటి క్వాలిఫైర్లో కేకేఆర్ అద్భుత విజయంతో ఫైనల్స్ లోకి అడుగుపెట్టగా ఎస్ఆర్హెచ్ జట్టు అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ తో క్వాలిఫైర్ 2 కి సిద్ధమవుతోంది. ఇక ఈ రోజు రాజస్థాన్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024 సీజన్ లీగ్ స్టేజ్ సెకండ్ హాఫ్ లో బెంగళూరు వరుస విజయాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించి ప్లే ఆఫ్స్ లోకి దూసుకొచ్చింది. మరోవైపు ఆరంభమంతా విజయాలతో సాగిన రాజస్థాన్ చివరికి వచ్చేసరికి ఓటములతో డీలా పడింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ పోరు జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైర్లో హైదరాబాద్ తో తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ ఫలితంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుతం చేసిందనే చెప్పాలి. మొదట్లో ఆ జట్టును చూసిన వారెవరూ ఇలా ఆడతారని ఊహించలేదు. అందుకే ఆ జట్టుకు ఫ్యాన్స్ నుంచి క్రేజ్ మామూలుగా దక్కలేదు. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ సహా ఇతర సీనియర్లు బాధ్యతతో ఆడుతూనే కుర్రాళ్లను ముందుండి నడిపిస్తున్నారు. ఓపెనింగ్ జోడీ అదరగొడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు రాజస్థాన్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గత 4 మ్యాచ్ల్లో వరుసగా ఓడింది. 1 రద్దయింది. వారికి సరైన సాధన లేదు అనిపిస్తోంది. కోల్కతా జట్టు తొలి క్వాలిఫైర్లో చేసిన మ్యాజిక్ ని రాజస్థాన్ చేస్తేనే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకపోతే మరోసారి ఏకపక్ష మ్యాచ్ను చూస్తాము అనిపిస్తోంది. అయితే దూకుడు మీదున్న ఆర్సీబీనే ఆధిపత్యం చూపి విజయం దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అలా జరగకపోతే మాత్రం ఆశ్చర్యకరమే అని గవాస్కర్ వెల్లడించాడు. ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవాస్కర్ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.